Hello, my dear brothers and sisters. It's me, your Ramesh, and your English mentor. Let's do some practice for competitive examinations and 10th, inter, and degree exams also. Let's see, there's a question on the board. What the question is? Competitive exam series 10th, ఇంటర్ అండ్ డిగ్రీ ఎగ్జామ్స్ విద్యార్థి మిత్రులారా, అలాగే పోటీ పరీక్షలకై తయారయ్యే అభ్యర్థులారా, ఇక్కడ ఒక ప్రశ్న ఉందమ్మా. పోటీ పరీక్షలో కానీ 10th లో కానీ ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ ఈ క్వశ్చన్స్ అడుగుతారమ్మా ఒక మార్క్ కొరకి. మరి ప్రశ్న ఏంటో చూద్దాం మనం ఇక్కడ. క్వశ్చన్ యు బుక్, ఈ బుక్ బ్రాకెట్ లో ఉందమ్మా. యువర్ హోటల్ రూమ్ ఎట్ క్వశ్చన్ మార్క్ ఉందమ్మా. ఈ సెంటెన్స్ క్వశ్చన్ సెంటెన్స్. ఏ సెంటెన్స్ ఇది? క్వశ్చన్ అమ్మా. ప్రశ్న అడగాలి మనం ఇక్కడ. అయితే ప్రశ్న అడగాలి అంటే ఈ యూ కంటే ముందు ఒక హెల్పింగ్ వర్బ్ వస్తుందమ్మా. నెక్స్ట్ ఈ ఇచ్చిన సెంటెన్స్ లో ఇక్కడ ఎట్ అనే పదం ఉందమ్మా. ఎట్ అంటే ఇప్పటి వరకు, ఇంతవరకు, ఇప్పటికైనా, ఇది అర్థమమ్మా. అంటే ఇంతవరకు అంటే ప్రెసెంట్ టెన్స్ లో. దేంట్లో అడగాలి? ఇది ప్రెసెంట్ టెన్స్ లో. మరి ఏ ప్రెసెంట్ టెన్స్ లో అడగాలమ్మా? ఇది ఇన్స్ట్రక్షన్ ఏమో చూద్దామమ్మా. పుట్ ద కరెక్ట్ వర్బ్ ఫార్మ్ ఇన్ బ్రాకెట్ ఫ్రమ్ ద బిలో ఆప్షన్స్. ఇక్కడ కింద ఆప్షన్స్ ఉన్నాయమ్మా. ఏబిసిడి 4 ఆప్షన్స్ ఉన్నాయి. మరి వీటిలోంచి కరెక్ట్ ఏది? ఇప్పుడే చెప్పాను ఏంటంటే ఇంతవరకు. ఇంతవరకు అంటే ప్రెసెంట్ టెన్స్ అమ్మా ఇది. సో ప్రెసెంట్ టెన్స్ అంటే ఏ ప్రెసెంట్ టెన్స్ యూజ్ చేయాలి? డూ యూ బుక్, ఇది సింపుల్ ప్రెసెంట్ టెన్స్ అమ్మా. డిడ్ యూ బుక్ సింపుల్ పాస్ట్ టెన్స్. విల్ యూ బుక్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. హ్యావ్ యూ బుక్డ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ఈ ఏబిసిడిలో ఇక్కడ వచ్చే ఆన్సర్ డి అమ్మా. ఆన్సర్ ఏం కావాలి ఇక్కడ? డి. హ్యావ్ యూ బుక్డ్. ఏం కావాలమ్మా ఇది? హ్యావ్ యూ బుక్డ్. అంటే ఇక్కడ యూ బుక్ ఎట్ అంటే ఇంతవరకు. ఇంతవరకు మీరు బుక్ చేశారా అంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో అడుగుతున్నారమ్మా. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ హ్యావ్ యూ బుక్డ్ యువర్ హోటల్ రూమ్ ఎట్ క్వశ్చన్ మార్క్. ఇది ఆన్సర్ అమ్మా. ఏం రావాలి ఇక్కడ? హ్యావ్ యూ బుక్డ్ యువర్ హోటల్ రూమ్ ఎట్, ఇది క్వశ్చన్, కరెక్ట్ ఆన్సర్ అమ్మా. సో ఇక్కడ రావాల్సింది హ్యావ్ యూ బుక్డ్. ఇది ఫోర్త్ డి ఆన్సర్ అమ్మా. సో వెల్ my dear friends, for more knowledge, please visit Gora Rajaji Grandpa's English Grammar YouTube channel. There is no shortcut to success.